హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నా. అయితే ఈరోజు కార్తీక్ చూసిన వాళ్ళైతే ఇద్దరు ఒక మాట అనుకుంటూ ఉంటారు. సరే, నువ్వు చెప్పిన దానికి నేను ఏం అడిగిన ఆన్సర్ ఇస్తాను, నువ్వు అడిగిన దానికి నేను ఏం అడిగిన ఆన్సర్ ఇస్తూ ఉంటాను అని కార్తీక్ని అయితే జోష్న ఆన్సర్స్ అయితే అడుగుతూ ఉంటుంది. కార్తీక్ని ఒక క్వశ్చన్ కూడా అడగనివ్వకుండా. అదే టైంలో కార్తీక్ కూడా నువ్వు అడగాల్సిన దానికి కొన్న టైంలో కార్తీక్ కూడా ఒక మాట అంటాడు. అడిగిన ముందు క్వశ్చన్స్కి ఆన్సరే నా క్వశ్చన్ అంటూ ఉంటాడు. కార్తీక్ ఒక మాట అంటాడు, నేనంటే నీకు ఇష్టం అని తెలుసు, కానీ నాకు ఎందుకు ఒక డౌట్ కొడుతుంది. నీకు ఇది దీనికంట నీకు దీపం మీద ఇంకేదో తెలియని ఒక గ్రడ్జ్ ఉంది, కోపం ఉంది, అది ఏంటో చెప్పు అని జ్యోత్స్నని అడుగుతూ ఉంటాడు కార్తీక్. నీకు దీపం ఇది ఇష్టం లేదా నాకు అర్థం అవుతూ ఉంది జ్యోత్స్న, కానీ అది కాక ఇంకోటి ఏదో ఉంది, నాకు తెలుసు, చెప్పు అయితే అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఒక మాట కూడా మాట్లాడకుండా లోపల అనుకుంటూ ఉంటుంది, కార్తీక్ బావేంది కొత్తగా అడుగుతూ ఉన్నాడు, దీప మా మమ్మీ వాళ్ళ కూతురి అని అనుకుంటా ఉన్నాడా, అంటే ఈ విషయం తనకు తెలుసా, ఆరెల్స్ నన్ను టెస్ట్ చేస్తున్నాడా, ఎలా మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదే, ఇప్పుడు నేనేం మాట్లాడినా చూసి మాట్లాడాలి, ఇలాంటి గాలాలకి పడేదాన్ని కాదు, నేను పెద్ద తిమింగలాని అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ చెప్పు, ఇంకా చెప్పవేమి, ఈ నీలో ఏదో ఆలోచిస్తా ఉన్నావు, ఏంటి చెప్పు జ్యోత్స్న అంటుంటాడు. అప్పుడే జ్యోత్స్న, నీకు తెలిసిన దీప వేరు, నాకు తెలిసిన దీప వేరు, నీకొకలా తెలుసు, నాకు ఇంకోలా తెలుసు, ఎందుకంటే మీ ఇద్దరు కలుసుకున్నప్పుడు ఒక ముత్యాలమ్మ గుడిలో కలుసుకున్నారు కదా, అప్పుడు నీకు తెలిసిన దీప వేరు, నాకు తెలిసిన దీప వేరు. అప్పుడు ఇవన్నీ విన్న కార్తీక్, దీపగతం మీకు తెలియదు జ్యోత్స్న, తను ఇలాంటిది కాదు అని జ్యోత్స్నకి అవన్నీ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. అదే టైంలో జ్యోత్స్న అయితే, భలే ఆన్సర్స్ ఇచ్చావు బావా, భలే నటిస్తున్నావు, కవర్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అదే టైంలో కార్తీక్ అయితే, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వ ముందు భలే కవర్ చేస్తున్నావు జ్యోత్స్న నువ్వైతే అని చెప్తూ ఉంటాడు. జ్యోత్స్న అయితే, అవును దీపం మీద నాకు పగ ఉంది, ఎందుకంటే దీపం నన్ను చంపాలనుకుంది. ఇప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్నకు ఒక ఛాలెంజ్ ఇస్తాడు, ముందుగా మా అత్త మామల్ని అయితే కలుపుతాను, అప్పుడు జ్యోత్స్న నా కోపం నీ మీదికి రావాల్సి వస్తుంది బావా అని అంటూ ఉంటుంది. అదే టైంలో దసరా చాలా లేట్గా ఉంది, కానీ నవరాత్రి నీకు ముందుగానే స్టార్ట్ అయితే జ్యోత్స్న, కార్తీక్ అయితే జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.